ఏంటి నీకు పుట్టినప్పులా? అంతా ఎంత రెడీ? ఓ సారా ఓహో స్కాచ్ సార్ గారా, బాగున్నారా? అవును, ఏంటి ఈ ఊరు వచ్చారు? మా అబ్బాయిలు ఉంటే కలుద్దామని వచ్చాను. ఇంతలో యాక్సిడెంట్ అయింది. రాంగ్ రూట్ యాక్సిడెంట్ కదా మరి? వచ్చింది రాంగ్ రూట్ అయినా రైట్ మనిషిని కలిసాం. ఇంతకీ ఎక్కడికి వెళ్ళాలి మీరు? జూబ్లీ హిల్స్ రోడ్ నెంబర్ 10. జూబ్లీ హిల్స్ రోడ్ నెంబర్ 10? ఆ. నేను అక్కడికి వెళ్ళయ్యా. రండి నా కార్లో పోదాం. మై డియర్ సన్, అంటే మీరు ఇంకా బతికే ఉన్నారా? అంటే మీరు ఇంకా చావలేదా? ఏమిటి కన్ఫ్యూజన్? అమెరికా నుంచి ఇండియా వచ్చేసరికి ఇద్దరు నలుగురు అయ్యారా? ఇందులో నా ఇద్దరెవరు? మరి నా ఇద్దరెవరు? నా అల్లుళ్ళు ఎవరు? అసలు మా మొగుళ్ళు ఎవరు? మరి మా మొగుళ్ళు ఎవరు? చూడబోతే వీళ్ళందరూ నాకు మొగుళ్ళు అయ్యేలా ఉన్నారు. ఇదిగో అందరికి చెబుతున్నా అయ్యానండి, కరెంట్ వచ్చే వరకు ఒక్కళ్ళు కదలటానికి లేదు. అర్జెంట్ గా అజర్బై నమ్మని చెప్పాలి, లేకపోతే నా పని అవుతుంది. అజర్బై నేనయ్యా, అరవింద స్వామిని. యువర్ అటెన్షన్ ప్లీజ్. విశాఖపట్నం నుంచి రావాల్సిన గోదావరి ఎక్స్ప్రెస్ మరికొద్ది సేపట్లో 3వ నంబర్ ప్లాట్ఫామ్ పైకి వచ్చి చేరును. దాని కింద తలపెట్టి చావాలి అనుకున్న వారంతా సిద్ధంగా ఉండవలసిందిగా ప్రార్థన. మతి మరుపుతో రైల్వే ఎంక్వైరీ దాకా వెళ్ళిపోయా. అమ్మయ్యా కరెంట్ వచ్చింది. యాడా బేరం ఆడి నుంచి మొదలు పెట్టండి. ఇంతకీ వీళ్ళల్లో నా మొగుడెవరు? నా మొగుడెవరు? డాడ్, వీళ్ళిద్దరు డూప్లికేట్స్. మన ఆస్తిని కాజేయడానికి మీరే దొంగ రాస్కెల్స్. మమ్మల్ని నమ్మండి డాడీ. నాకు తెలియక అడుగుతాను, ఒక విషయం చెప్పండి అయ్యా. మీ ఆడవాళ్ళకు పురుడు పోయించడానికి మీ ఇద్దరు ఒకే హాస్పిటల్ కి పోయారు కదా? కరెక్టే. మీకు ఎలా తెలుసు? మీ ఇద్దరు ఆడవాళ్ళకి ఒకే డాక్టర్ పురుడు పోసిందా? అవును, మీకు ఈ విషయం కూడా తెలుసా? ఇదేమన్నా పెద్ద బెమ్మ విద్యమ్మ తెలియకపోవటానికి. ఈ కథలు ఈ ఆల్టియా ఎప్పుడో చిక్కడ తరగతి నుంచి నిన్న అల్లో బ్రదర్ వరకు ఇట్లాంటి డబుల్ ఫోటో కథలు వస్తానే ఉండే. ఇద్దరికి కవల పిల్లలు పుట్టుంటారు. ఈ నర్సులేమో కన్ఫ్యూజన్ అయిపోయి అటోళ్ళిట్టు ఇటోళ్ళట్టు మార్చేసి ఉంటారు. అంటే ఈ రాముళ్ళు ఇద్దరు ఒక తల్లి కడుపున పుట్టారు, ఈ లక్ష్మణులు ఇద్దరు ఇంకొక తల్లి కడుపున పుట్టారు అని. యు మీన్ దిస్ ఇస్ మై ట్విన్? మరి నా బిడ్డలు రాముడా లక్ష్మణుడా? ఎంత సునాయాసంగా అడిగావయ్యా. ఈ విషయం ఏమైనా పుట్టించిన భగవంతుడు కూడా తెలిసావదు. మరి ఎలా? ఎలా అంటే ఉంది, ఆ నలుగురు పిల్లలకి మీ ఇద్దరు తల్లిదండ్రులు. అదెలా కుదురుతుంది? ఎందుకు కుదరదమ్మా? కుదరాలా, కుదిరి తీరాలా. ఈ రాముడు ఆ రాముడు సోదరుడైనా కలిసి పెరిగింది ఈ లక్ష్మణుడి తోటి, ఈ లక్ష్మణుడు ఆ లక్ష్మణుడు సోదరుడైనా కలిసి పెరిగింది ఈ రాముడి తోటి. కాబట్టి కడుపున పుట్టింది ఒకరికి అయినా కలిసి పెరిగింది వేరొకరితో అయినా వెరసి రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులు. ఈ దిక్కుమాల కరెంట్ ఎప్పుడు పోతా ఎప్పుడు వస్తుందో తెలిసావదు. మళ్ళీ పోయా. అయ్యో, ఎప్పటికైనా రావణాసుని కథలో దింపకపోతే మన పని. Azharuddin batting. Last ball of the over. Net right of light mid wicket mid on. Wow, beautiful ball. Sixer. మతి మరుపుల్లో కూడా ఇన్ని వెరైటీలు ఉంటాయని నాకు తెలియదు రామచంద్ర. జరిగిందేదో జరిగిపోయింది. ఐఎమ్ సారీ బ్రదర్. అసలు ఆ మాట చెప్పాల్సింది నేను బ్రదర్. ఆస్తి కోసం చివరికి నిన్ను చంపడానికి కూడా ప్రయత్నించాను. ఒక్కసారిగా చంపుతానన్నా? నో ప్రాబ్లం. ఈ రోజు నుంచి మన నలుగురిది ఒకటే ప్రాణం. అవును, మనల్ని ఎవరు విడదీయలేరు. అన్ని మంచి శకులాలే. ఈ రోజు నుంచి నా ఆస్తి 4 భాగాలు చేస్తున్నాను. మీ నలుగురు హ్యాపీగా ఎంజాయ్ చేసేయండి. 4 భాగాలు మరి నాకు? వీడిని మాత్రం బతకనీయకూడదు, చంపేయాలి. వీడేం చేశాడు? అసలు ఈ దారుణాలన్నిటికి కారణం వీడే. ఈ కొంటను మాత్రం వదిలిపెట్టడానికి లేదు, చంపేయాల్సిందే. మనలో ఎవరు చంపితే ఉంది గాని వీడు చచ్చాడు, పీడ ఎరగడైపోయింది. ఇదిగో ఆ అగ్నిగాడు వస్తున్నాడు. వాడు ఈ బాడీని చూశాడంటే నీతి నిజాయితీ అంకుశం ఆహుతి వాడు పాడేవాడు పచ్చిపత్రులని బంధుత్వం కూడా చూసుకోకుండా అందరిని తీసుకుపోయి కొట్లో పెడతాడు.
అమ్మయ్యా, సమయానికి కరెంట్ తీసి దేవుడు రక్షించాడు. రండి 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 రండి, ముందు ఇంటి తీసుకెళ్ళి అక్కడ కూర్చోబెడదాం. పట్టండి పట్టండి. How bad! We cannot change the Hyderabad electricity department. I can't. ఇంట్లో ఎవరు లేరా? మేమందరం ఇక్కడే ఉన్నాం గానీ నువ్వు ఉండ చోటే కుదురుగా ఉండు. కరెంట్ వచ్చిన తర్వాత అన్ని విషయాలు మాట్లాడుకుందాం. కరెంట్ ఏమైంది? పోయింది బావా. ఆ విషయం తెలుస్తూనే ఉంది. శవాన్ని కూడా చూడకుండా గుండు గీసేస్తావు కదూ. దేశం కూడా అతికిస్తే అస్సలు గుర్తుపట్టలేరు. ఏం చేయాలి ఇప్పుడు? ఏమైంది బావా? పెట్టుడు మిశ్రం తెలిసిపోయినట్టుంది. ఎవడో పీకేశాడు. చచ్చినాడా ఇట్టాగే పడు. ఉన్న జుట్టు కొరిగేసి లేని మీసం అంటిస్తావా? ఫోన్ దొరకని ఈ పని చెప్తా. కొవ్వొత్తు దొరికిందండి. కొంప ముంచి ఆరిపోయి. కొవ్వొత్తు తాపడం ఏంటి? ఎవరిదైనా పుట్టినరోజా? పుట్టినరోజు కాదు, అరవింద్ స్వామి గారి చచ్చిన రోజు. నా గుండుని కొవ్వొత్తి స్టాండ్ చేస్తారా? చెప్తా మీ పని. కొంపలో శవాన్ని పెట్టుకున్నట్టు అందరూ కాంబా కూర్చున్నారు. ఒక్కడు మాట్లాడే. ఎవరురా నా కొండ కొవ్వొత్తు తీసుకుపోతుంది? అది ఆడుందో ఆడనే ఉంటండి. ఇతనెవరు? ఎక్కడ చూసినట్టుంది? మీ అమెరికా మామగారికి ఆప్తమిత్రుడు, అన్ని కుదిరితే నీకు కాబోయే మామగారు. నా మామగారు? అవును నాయన. ఇతనికి ఇంగ్లాండ్ లో ఉగాండా కవాసాకి అని అమ్మాయి ఉందంట. ఆ అమ్మాయి నిన్ను తెగ లవ్వు చేస్తుందంట. వీళ్ళమ్మాయి నన్ను లవ్ చేయటం ఏంటి? నేను ఇప్పుడు అమ్మాయిని చూడలేదే. అయితే టాపిక్ మారుస్తా. అయ్యో అదేంద్రా, పేడు మూతేసుకొని ఉండు. నీ మేసం ఏమైందిరా? ఓ మేసమా? మేసం లేకపోతే అమెరికాలో ఉంటావని ఎవరో చెప్తే ఇప్పుడే తీసేశానమాట. అంటే రిమూవ్ చేశా. ఇదేంటి? బావగారు బాగున్నారు? వద్దు బావా, తప్పు. ఏంటి బావా మరీను? బావా పన్నీరు. ఏంటి కన్ఫ్యూజన్? మళ్ళీ అగ్ని వచ్చే మొదలెట్టే టైప్ లో కాకుండా మ్యాటర్ సింగిల్ సెంటెన్స్ లో చెప్తున్నా. వీళ్ళు నలుగురు ఒకటే, అందరూ నిర్దోషులే. నలుగురు నా అల్లుళ్ళే. మ్యాటర్ అర్థమైంది. ఈ ఇద్దరు దొంగ బావుల్ని నిర్దోషులుగా వదిలేస్తాను గాని వీటన్నిటికీ మూలకారకుడైన అరవింద స్వామిని మాత్రం చస్తే వదలు. వాడెక్కడో చచ్చుంటాడులేరా. వాడి సంగతి ఎందుకు? వదిలే, వాడి పాపాను వాడే పోతాడు. ఇలా ఎంతసేపనే శవంలో యాక్ట్ చేయగలను? ఇంకాసేపు ఇలాగే ఊపిరి వేయబడితే నిజంగానే పొయ్యిలో ఉన్నాను. అసలు తమ్ముడు బాసని. తమ్ముడు బాస అర్జెంట్ గా ఇక్కడ ఉండయ్యా, లేకపోతే కొంపలు మునిగిపోయి ఉన్నాయి. నేను ఇప్పుడే పంపిస్తాను.